ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, ఆయన వాక్కు ద్వారా మన జీవితాలకు స్వస్థత, ఆయన వాక్కు ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. రండి, మన దినచర్యను ఆయన వాక్కుతోనూ ఆయన సన్నిధితోనూ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనమును ధ్యానం చేసుకుందాము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, భయపడకండి. ఏ పరిస్థితులను బట్టి మీరు చింతించకండి, కలవరపడకండి. రేపు ఏమి సంభవిస్తుందో, ఈ దినము ఏమి సంభవిస్తుందో. అవును, పరిశుద్ధ గ్రంథములో భయపడుకుడి, భయపడవద్దు అని 365 సార్లు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అవును, ప్రతి ఉదయము కూడా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఏ పరిస్థితులకు నీవు భయపడవద్దు, నేను నీకు సరిపోయిన వాడను, నీ పరిస్థితులకు నేను సరిపోయిన వాడను, నిన్ను విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడను నేనున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చదువుకున్న వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, అవును, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన తల వెంట్రుకలను మనము లెక్కింపగలమా? అది సాధ్యపడదు, ఏ మానవునికి కూడా సాధ్యపడదు. ఆనాడు అబ్రహాంతో అంటూ ఉన్నాడు, ఇసుకరేణువులను చూపించి, ఆకాశంలో ఉన్న నక్షత్రములను చూపించి, అబ్రహామా, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రములను నీవు లెక్కింపగలవా? ఈ ఇసుకరేణువులను నీవు లెక్కింపగలవా? అవును, వీటికన్నా కూడా ఇంకా విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తానంటూ ఉన్నాడు. ఏమీ లేని సమయంలో మరి ఏ ఇస్సాకు కూడా, ఏ వాగ్దాన పుత్రుడిని కూడా ఇంకా అప్పటికి అబ్రహాము పొందుకోక ముందే, అవును ప్రియ దేవుని బిడలారా, అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు. ఈ ఉదయ కాలము నీవు కూడా నమ్ము. ఆయన అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, నా ఆజ్ఞ లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలిపోదు. ఎంతోమంది, అమ్మో నాకు హెయిర్ ఫాలింగ్ అయిపోతుందండి అని కలవరపడిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడలారా. ఆయన అంటున్నాడు, మరి చూడండి, కొన్ని పరిస్థితులను బట్టి చింతిస్తూ మరి ఉండే అనుభవంలో మీరు చింతించడం వలన మీరు ఒక మూరెడు ఎక్కువ తక్కువ, ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేరు. కాబట్టి మీ చింత యావత్తు నా పైన వేయండి. ఆ విధంగానే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు దేని గురించి భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ పిచ్చుకలను పోషించే దేవుడు, అవును ప్రియ దేవుని బిడలారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటూ ఉన్నాడు. అవి ఏమి కష్టపడవు, అవి ఏమి చింతించవు, అయినప్పటికీ కూడా వాటికన్నా కూడా, అవును, వాటికి శ్రేష్టమైన ఆహారం ఇస్తున్న దేవాతి దేవుడు ఈ రోజున నీ పరిస్థితులను బట్టి నీవు భయపడుతూ ఉన్నావేమో. అందుకే ఆయన అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను, నీ పరిస్థితులన్నీ నాకు తెలుసు, నీవు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నిన్ను విడిపించేవాడను, నీకు సహాయం చేయవాడను, నిన్ను ఆదుకునేవాడను అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ మానవుడు కూడా ఇవ్వని వాగ్దానమును, ఏ మానవుడు కూడా చెప్పని శక్తి కలిగిన వాక్కును ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత క్లిష్ట పరిస్థితులైనా, ఎంత బాధ కలిగించే పరిస్థితులైనా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులైనా, ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించి ఉన్నాడు. నీవు భయపడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడుగా, ఆయన నిన్ను విడిపించే దేవుడుగా, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడుగా, ఆయన నీ హృదయవాంఛను తీర్చే దేవుడుగా, నీ ఆశను, నీ కొరతను తీర్చివేసే దేవుడుగా నీ యందు ఉన్నాడు. భయపడుకు, ఏ పరిస్థితికి భయపడుకు. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుని పిల్లలు నీతిమంతుల వలె ధైర్యముగా ఉంటారు, సింహము వలె ధైర్యముగా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభువు నీతిమంతుడు, నీ రాజు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, నీతిపరుడు. కనుక తన పిల్లలు కూడా సింహం వలె, నీతిమంతులు ధైర్యం వలె ఉంటారు అన్న వాక్యానుసారంగా భయమును విడిచిపెట్టి, అవును, పిరికితనమును విడిచిపెట్టి
భవిష్యత్తు గురించిన భయం, రేపటిని గురించిన భయం, ఆర్థిక భయం, రోగ భయం, మరణ భయం, బిడ్డల గురించిన భయం, సమస్త భయముల నుంచి విడిపించి అవును విడుదల పొంది ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటూ ఉన్నాడు. నీవు చాలా శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. నీవెంతో విలువ పెట్టి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన శ్రేష్టమైన అవును ప్రియ దేవుని బిడ్డ నిర్దోషమైన యవ్వన రక్తం ద్వారా ఆయన తన సొత్తుగా నిన్ను సంపాదించుకున్నాడు. కనుక నీవు చాలా శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. ఆయన నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించి ఉన్నాడు. కనుక నీవు భయపడకు. దేనిని గురించి కూడా దేవుని స్తుతించు, దేవుని మహింపరచు, దేవుని వాక్యమునకు విధేయత చూపి వాక్యానుసారంగా జీవించుటలో మన జీవితాలను సరిదిద్దుకుందాం. ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడ్డలను దర్శించావు, నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మీరు భయపడుకుడి అంటూ ఉన్నావు. అవును ప్రభువా, తండ్రి, మా సమస్తమును ఎరిగిన దేవుడు, కూర్చుండుట లేచుట మా తలంపు పుట్టక ముందే మా తలంపులు ఎరిగిన దేవుడవు, మా మాటలు మా ఆలోచనలు మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ బిడ్డల హృదయాల్లో ఉన్న వేదన, నీ బిడ్డల హృదయాల్లో ఉన్న దుఃఖము, నీ బిడ్డల హృదయాల్లో ఉన్న కొరత, నీ బిడ్డల హృదయాల్లో ఉన్న భయాన్ని నీవు చూచిన దేవుడవు. కనుక ఈ ఉదయ కాలము నీ వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించావు. భయపడుకుడి అని. అవును ప్రభువా, ఏ పరిస్థితులను బట్టి భయపడక నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు నమ్మిక కలిగి, నీ వాక్యమును నీ వాగ్దానాన్ని నమ్మి ఆనాడు అబ్రహాము అవును తండ్రి నాయన ఇంకా తనకి సంతానము కలుగక మునిపే నీవిచ్చిన వాగ్దానాన్ని నమ్మినాడు ప్రభువా. అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది. ఈ ఉదయ కాలము నీ బిడ్డలు కూడా నీ వాగ్దానాలను నమ్మి నీ యందు నెమ్మది కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి వారి జీవిత దినాలు ముందుకి కొనసాగింప చేయమని ఈ నీ సంరక్షణకు, నీ యొక్క కృపకు, నీ దయకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you.